పాయకారావుపేట బీసీ బాలికల కాలేజ్ హాస్టల్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హోంమంత్రి అనిత విద్యార్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, వార్డెన్ గైరాజీని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం నాణ్యత తగినంత లేకపోవడంతో సీరియస్ అయ్యారు. ప్రభుత్వం హాస్టల్లో సన్నబియ్యం వాడాలని, మెను అమలు చేయలేదని కూడా ఆరోపించారు. ఆడపిల్లలకు ధైర్యంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హాస్టల్లో సీసీ కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలని, 2 రోజుల్లో నివేదిక ఇవ్వమని ఆదేశాలను జారీ చేశారు. అయిపోయి కాబట్టి మానేస్తున్నావు. గవర్నమెంట్ పెట్టమన్నదని పెట్టవు. హాస్టల్స్ లో కూడా సన్నబియ్యం ఇమ్మని చెప్పి కోటా బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్ కి స్కూల్లో మధ్యాహ్న భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవన్నా. ఒకళ్ళిద్దరు నెత్తి పడేసి ఏంటి పరిస్థితి? మోడల్ ఎన్ని గంటలు వడుకుంటున్నారు? ఫోన్ చేస్తారా మీరు? నాకు నేనే నడిచాను. మీరు నాకు డిఫరెంట్ నా బాధ్యత మీరందరూ సుఖంగా ఉంటారు. మీకు సెక్యూర్గా ఉంటారు.